ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున మీ సన్నిధానములో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామమును గణపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగో ఈ సమయంలో మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఈ దినమునకు, ఈ వారమునకు అవసరమైన మీ మన్నా చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనాన్ని మీరు దీవించండి. కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆటంకమును దూరపరచండి. మీ వాక్యం మీద మేము లక్ష్యం ఉంచుటకు సహాయము చేయండి. మీ వాక్యము మా జీవితాలకు మేలుకరమైనటువంటిది, విలువైనటువంటిది, యథార్థమైనటువంటిది, న్యాయమైనటువంటిది. దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాట మాకు వెలుగై ఉన్నటువంటిది. మీ మాట చేత మమ్మల్ని దర్శించమని, ఈ సమయాన్ని దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో బైబిల్ గ్రంథం యొక్క సారమంతా కూడా ఒక మాటతో తెలియపరుస్తున్నటువంటి విషయము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. బైబిల్లో ప్రధానమైనటువంటి విషయాలు, ముఖ్యమైన విషయాలు, పునాది లాంటి విషయం ఏదైనా ఉంది అంటే అది నీ పొరుగువారిని, నీ సహోదరుణ్ణి ప్రేమించుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సో కాబట్టి ఈ 133వ కీర్తనలో మనం చూస్తున్నటువంటి మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దానము, నీ యందు సకల జనులు ఆశీర్వదించబడతారని దేవుడు తెలియపరిచినాడు. సో కాబట్టి ఆ ఆశీర్వదించబడుట అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, మరి అబ్రహాము తర్వాత వారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళి మరి ఒక గొప్ప దేశంగా వారు బయటికి రావడం అనేది మనం చూస్తాం. ఐగుప్తులో వారు 10 అద్భుతాలను ఐగుప్తీల మధ్యలో వారు చూశారు, 10 అద్భుతాలను చేశారు. తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, ఎర్ర సముద్రాన్ని వారు దాటారు. తర్వాత మారా అనేటువంటి స్థలానికి వచ్చారు. మారా దగ్గర వాళ్ళకి నీళ్లు దొరకలేదు, నీళ్లు చేదుగా ఉన్నవి అని. సో అక్కడ ఆ మారా ఎక్స్పీరియన్స్ని వారు అనుభవించారు. ఆ తర్వాత మరి మస్సా మెరీబా అనేటువంటి స్థలానికి, రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి నీళ్లు దొరకలేదు, బండలో నుంచి దేవుడు వారికి నీళ్లు ఇచ్చినట్లుగా మనము చూస్తాం. తర్వాత సీను అరణ్యానికి వచ్చారు. అక్కడ వారికి ఆహారం దొరకలేదు. ఆహారం లేనప్పుడు అప్పుడు దేవుడు వారికి పైనుండి ఆహారమును, మన్నాను వారికి కురిపించినాడు. ఆ తర్వాత వీరు మొట్టమొదట ఎదుర్కొన్నటువంటి ఒక యుద్ధము మనకు కనబడుతుంది. జరిగినటువంటి మరి ఐగుప్తులో నుంచి వారు ప్రయాణమై వచ్చిన ప్రతిసారి వారు ఎదుర్కొన్న ప్రతి సిచ్యువేషన్ దగ్గర వారు సనిగినారు. వారు దేవుని మీద సనిగినారు, మోషే మీద సనిగినారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడినారు. కానీ వారు ఎప్పుడైతే రెఫీదీముకు వచ్చిన తర్వాత అమాలేకీలు వీళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చారో, ఆ స్థలానికి వచ్చేసరికి వీరందరూ కూడా ఏమైపోయారంటే సెటరైట్ అయిపోయారు. ఇప్పుడు ఈడ సనుగులు వినబడట్లేదు. నీళ్లు లేని దగ్గర సనిగినారు, ఆహారం లేని దగ్గర సనిగినారు, ఎర్ర సముద్రము దగ్గర సనిగినారు, ఐగుప్తీయులు వారి మీదకి వస్తున్నప్పుడు సనిగినారు. కాబట్టి అప్పటిదాకా వారి జీవితాల్లో ఎప్పుడు కూడా దేవునికి, మోషేకు వ్యతిరేకంగా, నాయకత్వానికి వ్యతిరేకంగా వారు సనుగుతూ ఉంటున్నారు. కానీ వారు రెఫీదీముకు వచ్చి అమాలేకీలు వీరికి ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ ఏ సనుగులు వారికి, అంటే దేవుని మీద కానీ మోషే మీద కానీ ఏ సనుగులు కూడా వినబడలేదు. సో కాబట్టి ఎందుకు వినబడలేదు, అక్కడికి వచ్చేసరికి ఎలా వారు సెట్ అయినారు, అసలు అమాలేకీలతో వీళ్ళకి ఈ యుద్ధం ఎందుకు జరుగుతూ ఉంది, ఈ యుద్ధంలో వారు ఎలా ఆ యుద్ధాన్ని గెలిచినారు అనే విషయాన్ని మనం చూస్తాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుదాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను.
యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను అందుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. చాలు. సో కాబట్టి ఇక్కడ ఈ అమాలేకీయులు ఎప్పుడైతే యెహోవా సింహాసనమునకు వ్యతిరేకంగా వారు చేయెత్తినారో, అమాలేకీయులు ఎప్పుడైతే ఇశ్రాయేలీలకు మరి ఎదురు వెళ్ళినారో, అమాలేకీయులు ఎప్పుడైతే మరి ఐగుప్తు బానిసత్వంలో నుంచి వస్తున్నటువంటి వారికి, అలసిపోయినటువంటి వారికి, నానా పరిస్థితుల చేత బలహీనులైనటువంటి వారికి మరి వీరు ఎదురుగా వెళ్ళి యుద్ధం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ప్రతి యుద్ధము కూడా ముందు ప్రకటన చేస్తారు, ప్రతి యుద్ధము కూడా ప్రకటిస్తారు, ప్రకటించిన తర్వాత యుద్ధానికి వెళ్తారు. కానీ ఈ అమాలేకీలు అలా ఏ ప్రకటన లేకుండా వారి మీదకి యుద్ధమునకు వెళ్ళిన వారు అనమాట. అయితే ఆ యుద్ధము వచ్చిన సమయంలో వారు మోషే ఏమంటున్నాడు చూడండి, 9వ వచనంలో మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. సో మోషే యెహోషువకు చెప్తున్నాడు, నీవు కొంతమంది మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని వెళ్ళి నువ్వు యుద్ధం చేయి. నేను, అహరోను, ఊరు మేము ముగ్గురము పైకి వెళ్ళి మేము దేవునికి ప్రార్థన చేస్తాము అని చెప్పి మోషే, అహరోను, ఊరు వీరేమో కొండపైకి వెళ్ళినారు. యెహోషువ కొంతమందిని ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళినాడు. సో అంటే ఎవరి పనులలో వారు ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఈ పోర్షన్లో, ఈ భాగంలో ఎక్కడ కూడా దేవుని మీద సనిగినట్టు కానీ మోషే మీద సనిగినట్టు కానీ మనకు కనబడదు. అంతకుముందు భాగాల్లో మనం చూస్తే మారా దగ్గర చూడండి, అక్కడ వారు సనుగులు వినబడతాయి. లేకపోతే ఎర్ర సముద్రం దగ్గర చూడండి, మోషే మీద దేవుని మీద సనిగినట్లుగా మనకు కనబడుతుంది. లేకపోతే ఆహారం లేని దగ్గర చూడండి, మేము ఐగుప్తులో కుండల దగ్గర కూర్చొని మేము ఆహారం తిన్నాము, మాకు ఇక్కడ ఏమి లేదని చెప్పి మోషే మీద దేవుని మీద సనిగినట్లుగా మనం చూస్తాం. కానీ అమాలేకీలతో యుద్ధం దగ్గర మాత్రము ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు, ఎవరు సనిగే పరిస్థితుల్లో లేరు. అంటే వారు ఏమైనారంటే ఐగుప్తులో నుంచి బయలుదేరినది మొదలుకొని ఈ ప్లేస్కి వచ్చేసరికి ప్రతి దగ్గర వాళ్ళు చేంజ్ అవుతూ వచ్చారు, మారుతూ వచ్చారు, వాళ్ళని వారు మార్చుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ ఎవరి పనులు వారు చేస్తూ బిజీగా ఉన్నట్లు మనం చూస్తాం. అమాలేకీయులు అంటే ఎవరు? అమాలేకీయులను ఎందుకు ఈ భూమి మీద ఉండకుండా వారి పేరు తుడిచివేయబడాలని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ సంబంధంగా మనము దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు ఈ భాగంలో మనము చూస్తాం. సో అమాలేకీయులు దేవునికి భయపడలేదంట. అమాలేకీయులు దేవునికి విరోధముగా, దేవుని సింహాసనానికి విరోధంగా వారి చెయ్యి ఎత్తినారు అనే మాట మనం చూస్తాము. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. 17-18 ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. సో కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్త శత్రువులతో మీ యుద్ధములను అయిపోయిన తర్వాత నువ్వు విశ్రాంతిగా ఉన్నప్పుడు అప్పుడు అమాలేకీయుల గురించి నువ్వు ఆలోచించాలని చెప్పి ఆ విషయం నువ్వు మర్చిపోవద్దని చెప్పి మోషే ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ అమాలేకీయులు వారి మార్గమునకు, ఇశ్రాయేలీయుల మార్గమునకు ఎదురొచ్చారు, దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా తిరిగారు, దేవునికి భయపడలేని స్థితిలో వారు నిలబడినారు. సో కాబట్టి అలాంటి వారి గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ అమాలేకీయులను ఎలా గెలవాలి, వారు ఎలా గెలిచారు, అమాలేకీయులని
ఇశ్రాయేలీలు ఎలా గెలిచారు? ఎలా గెలిచారు? నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూసాం కదా. మోషే యెహోషువ ఊరులు కొండపైకి వెళ్ళి మోషే తన కర్రనెత్తి చేతులు పైకెత్తి చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు కింద గెలుస్తున్నారట. చేతులు కిందికి దించినప్పుడు ఇశ్రాయేలీలు అమాలేకీయులు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు. కిందికి దించినప్పుడేమో వాళ్ళు గెలుస్తున్నారు, పైకెత్తినప్పుడేమో వీళ్ళు గెలుస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క విజయము దేని మీద ఆధారపడి ఉంది? మోషే యొక్క చేతులు ఎత్తుట మీద ఆధారపడి ఉంది. ఈయన చేతులు ఎత్తినప్పుడు వాళ్ళు గెలుస్తున్నారు, ఈయన చేతులు దించినప్పుడు వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. అయితే అంటే మన యొక్క విజయం ఎక్కడ ఆధారపడి ఉంది? మన ఎదుట ఉన్నటువంటి ఛాలెంజెస్, అమాలేకి లాంటి ఛాలెంజెస్ చాలా ఉంటాయి మన ఎదుట. ఆ ఛాలెంజెస్ యొక్క విజయం ఎక్కడ ఆధారపడి ఉంది? నీవు చేతులెత్తే దగ్గర ఆధారపడి ఉందంట. నీ ఆధ్యాత్మిక జీవితం దగ్గర ఆధారపడి ఉంది. నువ్వు దేవుని అందుంచే విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నీ జీవితంలో లేని సనుగులు గునుగులు లేనటువంటి ఆ స్థితిలో ఉండి నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో అక్కడ నీ విజయం ఆధారపడి ఉంది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనకు విజయం ఇవ్వాలి అంటే ఫస్ట్ దేవుని మనము నమ్మాలి, దేవునికి మనము ప్రార్థన చేయాలి, దేవుని మీద మనము ఆధారపడాలి. నువ్వు నమ్మిన ఎడల నా మహిమను నీవు చూస్తావని దేవుడు చెప్పినాడు. సో కాబట్టి ఇశ్రాయేలీల యొక్క విజయము మోషే యొక్క చేతులెత్తుటలో ఉంది. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటి అంటే మోషే చేతులు ఎత్తినాడు. ఎంతసేపు ఎత్తినాడు? ఎత్తినాడు చాలాసేపటికి ఆయన చేతులు ఏమైపోయాయంట? చదవండి అన్నమాట. ఏమైపోయాయి? మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకొని వచ్చి దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన అతని చేతులను ఆదుకొనగా చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఇశ్రాయేలు విజయం దేని మీద ఆధారపడి ఉందంటే మొదటి విషయము మోషే చేతులెత్తి ప్రార్థించడం వలన దేవుని శక్తి మీద. కర్ర దేని గుర్తు అంటే దేవుని శక్తికి గుర్తు. దేవుని శక్తి మీద ఆయన ఆధారపడి ఉన్నాడు, దేవుని శక్తిని ఎత్తి పట్టుకున్నాడు అక్కడ. సో ప్రార్థన మీద నీ విజయం ఆధారపడి ఉంది. తర్వాత రెండోది సహోదరులు వచ్చి ఏం చేస్తున్నారట? మోషే ఎవరు, అహరోను ఎవరు, ఊరు ఎవరు, ఈ ముగ్గురు ఎవరు అంటే ఒకే ఫ్యామిలీ. ఈ ముగ్గురు కూడా ఎవరంట? ఒకే ఫ్యామిలీ. అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు, ఈ ఊరేమో మిరియాము యొక్క కుమారుడు. ఈ ముగ్గురు కూడా మిరియాము, అహరోను, మోషే, వీళ్ళు ముగ్గురు కూడా ఒక తల్లి పిల్లలు. అమ్రాము, యాకేబేదు అనేటువంటి వారి యొక్క పిల్లలు వారు. సో కాబట్టి ఈ ఒక్క ఫ్యామిలీ ఎప్పుడైతే ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తున్నారో, సో పెద్దవాడు అహరోను, కానీ అహరోను వచ్చి మోషే యొక్క చేతులు పట్టుకొని ఏం చేస్తున్నాడు? సపోర్ట్ ఇస్తున్నాడు. నీ సహోదరునికి నీవు సపోర్ట్ ఇవ్వడం అనేది నీ విజయం ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని 133వ కీర్తనలో మనం చదివాము. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అనే ఆ స్థలంలో మోషే వచ్చి అహరోను మీద ఏం చేస్తున్నాడంటే తైలం పోస్తున్నాడు. ఏం పోస్తున్నాడు? ఎవరు వస్తున్నారు? అభిషేకం ఎవరు చేశారు? ప్రధాన యాజకుడిగా అహరోనుని అభిషేకం చేసిన వారు ఎవరు అంటే మోషే. హల్లెలూయా. సో కాబట్టి ఒక తమ్ముడు వచ్చి అన్న యొక్క తల మీద ఏం చేస్తున్నాడు? ఆ అభిషేక తైలం పోస్తున్నాడు. నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి, నువ్వు నా మీద పోస్తావా? రాలేదు. సేమ్ ఇదే విషయం మనం కొండ మీద చూస్తే మోషే చేతులెత్తి కర్ర పైకెత్తి నిలబడ్డప్పుడు అహరోను వచ్చి ఏం చేస్తున్నాడు? నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడు, నీ చేతులు నేను పట్టుకోవాలి, సపోర్ట్ చేయాలా నీకు అనలేదు. ఏముంది వాళ్ళ మధ్యలో? ఐక్యత ఉంది, యూనిటీ ఉంది. ఎక్కడ యూనిటీ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మీరు గెలుస్తారు. ఎక్కడ ఏకత్వం ఉంటుందో అక్కడ గెలుస్తాం. గెలుపు అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక్కడే అనే మాట మనం చూస్తాం కదా. యెహోవా ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడై ఉన్నాడు. ఆయనలో యూనిటీ ఉంది, ఏకత్వం ఉంది. ఆయన అద్వితీయ సత్యదేవుడు. అంటే అద్వితీయ అంటే
ద్వి లేనటువంటి వాడు, రెండు లేనటువంటి వాడు, ఏకత్వం కలిగిన వాడు. అందుకని ఒక సంఘము ఏకత్వం మీద ఉండాలి, ఓ కుటుంబము ఏకత్వం మీద ఉండాలి, ఒక సమాజము ఒక ఏకత్వం మీద నిలిచి ఉన్నప్పుడు ఆ కుటుంబానికి కానీ, ఆ సంఘానికి కానీ, ఆ సమాజానికి కానీ విజయము వెన్నంటి ఉంటుంది అంట. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందట? విజయం వెన్నంటి ఉంటుంది. అందుకనే ఆయన ఒక్కడే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయ సత్యదేవుడు, ఆయన ఒక్కడే, ఆయనను ప్రేమించుము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనం చూస్తాము. 6వ అధ్యాయం 4వ వచనం ప్రధానమైన ఆజ్ఞ ఇది. ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా. ఎక్కాద్ అని ఉంటుంది అక్కడ. ఎక్కాద్ అంటే ఒక్కడే. మనకు తెలుగులో అద్వితీయుడు అని ఉంది. అద్వితీయుడు అంటే ద్వి లేనటువంటి వాడు. ద్వి అంటే రెండు లేనటువంటి వాడు, అద్వితీయుడు అన్నమాట. సో కాబట్టి అద్వితీయుడైన దేవుడు, ఒక్కడైనటువంటి దేవుడు, హెక్కాదైనటువంటి దేవుడు, ఆ ఒక్కడైనటువంటి దేవుడు ఎలా అయితే ఆయనను మనం కలిగి ఉన్నామో, సహోదరుల ఐక్యత దగ్గర విజయము దాగి ఉంది. అందుకని మీరు చూడండి, అదే 133వ కీర్తన చివరి వచనం 3వ వచనం చదవండి. 133వ కీర్తన చివరి వచనం. సియోను కొండల మీదికి దిగువచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును. ఏముందంటే అక్కడ? ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉంది, అచ్చట నుండవలనని సెలవిచ్చి దేవుడు సెలవిచ్చాడు, ఆజ్ఞాపించాడంట. ఏమని ఆజ్ఞాపించాడు? ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ సహోదరుల మధ్య యూనిటీ ఉంటుందో, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండాలని దేవుడు సెలవిచ్చినాడు, దేవుడు ఆజ్ఞాపించినాడు అంటాడు. అంటే యూనిటీ ఉన్న దగ్గర కంపల్సరీ విజయం ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి అమాలేకీలను గెలవాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? యూనిటీ కావాలి. యెహోషువ కత్తి పట్టుకొని కొంతమందిని తీసుకొని రంగంలోకి దిగాడు, యుద్ధంలోకి దిగాడు. మోషే ఇద్దరు మనుషులను తీసుకొని కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి పనులు వారు చేస్తూ ఉన్నప్పుడు, యూనిటీగా ఉన్నప్పుడు, ఐక్యతతో ఉన్నప్పుడు అక్కడ మనకేం దాగి ఉందంట? విజయం దాగి ఉంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అమాలేకీలు వచ్చేట ఎవరిని చంపారంట? ఆ సమాజంలో ఉన్నటువంటి బలహీనుల మీద దాడి చేశారంట. ఫస్ట్ చదవండి ఆ మాట, ఎక్కడ ఉంటుంది అది? అదే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా మార్గమును అమాలేకులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకునము. అతడు దేవునికి భయపడక మార్గమును నీకు ఎదురుగా వచ్చి నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు వారిలో నీ వెనుక నీ వెనక ఉన్న వారందరూ బలహీనుల మీద చేశాను. ఎక్కడ యుద్ధం చేశాడంట? అలసిపోయి ఉన్న వారి మీద, బలహీనుల మీద యుద్ధం చేశాడంట. అందుకనే బిలాము యొక్క స్టోరీలో మనం చూస్తాము. బాలాకు రాజు బిలామును తీసుకొచ్చి పర్వతం ఎక్కించి, పర్వతం మీద బలిపీఠం కట్టించి, ఆ బలిపీఠం కట్టిన తర్వాత బలి అర్పించి, ఆ బలి అర్పించినాక ఇశ్రాయేలును శపించమని అక్కడి నుంచి చూపిస్తాడట. చూపిస్తే బిలాముకి ఏం కనబడ్డాయంటే అక్కడ ఓన్లీ ఆ ఇశ్రాయేల్ సమాజంలో ఉన్నటువంటి ఏంటివి చివర్లు కనబడ్డాయంట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 41వ వచనం. 22:41. తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని చివరి వరకు, అంటే ఆ చివర్లు చూపిస్తున్నాడంట. చివరిలో ఏముంటుంది? ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఎండింగ్లో ఎవరుంటారు? నడవలేని వారు, ముసలివారు, బలహీనులు, ఇంకా సన్నగిల్లిపోయిన వారు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఇంకో మాటలు చెప్పాలంటే వెళ్తున్న ప్రయాణంలో నిరీక్షణ లేనివారు, ఈ మోషే ఎక్కడ తీసుకెళ్తున్నాడో ఏమో అని చెప్పి అవిశ్వాసంతో ఉన్నవారు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? వెనకబడి ఉంటారు. కానీ ఆశతో, ఆసక్తితో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ముందు ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. దేవుని మీద నమ్మకం ఉన్నవారు, మోషే నాయకత్వం మీద నమ్మకం ఉన్నవారు ఏడుంటారంటే ముందుంటారు. అయితే వీళ్ళు దాడి ఎక్కడ చేశారంటే ఎనుకున్న బలహీనుల మీద దాడి చేశారంట. నీరసంగా ఉన్న వారి మీద దాడి చేశారు, అవిశ్వాసుల మీద దాడి చేశారు. కాబట్టి దాడి ఎక్కడ జరుగుతుంది?
ఒక శత్రువు ఎప్పుడు దాడి ఎక్కడ చేస్తాడు అంటే నీ బలహీనత మీద దాడి చేస్తాడు. నీ బలం మీద ఎప్పుడు వాడు దాడి చేయలేడు. హల్లెలూయా. నీ అవిశ్వాసం మీద దాడి చేస్తాడు. ఎందుకంటే వాడు రావడానికి ఆధారం అదే మార్గం అన్నమాట. మీరు అదే 23వ అధ్యాయం దాంట్లోనే 13వ వచనం చదవండి. 23:13 సంఖ్యాకాండం. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి పిస్కా కొననున్న కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. ఇంకా అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా యెహోవా బిలామును ఎదుర్కొని ఒక నిమిషం 13వ వచనం. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరొక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. ఏం చూడవచ్చును? వారి చివర మాత్రమే కనబడును. ఏం కనబడును? చివర మాత్రమే కనబడును. అంటే ఈ సమాజం అంతా చూసి నువ్వు ఏదో కంగారు పడుతున్నట్టున్నావు. నువ్వు చివర్లు చూడు. చివర్లలో ఎవరుంటారు? బలహీనులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, ఏమంటారు, బలం లేని వారు ఉంటారు. వారిని శపించు. ఒక సమాజంలోనికి ఏదైనా ఒక శాపం రావాలంటే, లేకపోతే శత్రువు రావాలంటే మార్గం ఎక్కడ అంటే ఆ సమాజం యొక్క బలహీనంగా ఉన్న ఏరియా చివర, ఆ సమాజంలో అవిశ్వాసంగా ఉన్నటువంటి వ్యక్తులు చివరి వారు, వారిని ఆధారం చేసుకొని శత్రువు లోపలికి వస్తాడట. అలాగే మన జీవితంలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఎక్కడైతే మనం సరిగా విశ్వాసం ఉంచలేకపోతున్నామో అక్కడ శత్రువుకు ఏమవుతుందంట? అవకాశం దొరుకుతుందంట. అందుకని నీ బలహీనమైన ఏరియా ఎక్కడ ఉందో ఒకసారి గమనించి అక్కడ నువ్వు ఏమంటారు, మారు మనసు పొందాలి. అక్కడ నువ్వు నూతన బలాన్ని నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలీలు అంటే అమాలేకీలు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. యెహోషువనేమో కత్తి పెట్టుకొని కొంతమంది మనుషులను తీసుకొని ముందు నిలబడ్డాడు. మోషే ఏమో కొండ మీదకి వెళ్ళి దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సో ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి సమాజంలో, ప్రతి కుటుంబంలో, లేకపోతే ప్రతి సంఘంలో ఎవరో ఒకరు బలహీనులు ఉంటారు. అయితే ఆ బలహీనులకి మనం ఏం చేయాలంట? ఇప్పుడు మోషే కర్ర ఎత్తాడు పైకి, ఏమైంది? ఇప్పుడు చేతులు బరువెక్కిపోయాయి, అంటే బలహీనం అయిపోయాయి. మోషే చేతులు బలహీనమైపోయినంత మాత్రాన ఆయన పొజిషన్ ఏం తగ్గదు. కానీ ఆ బలహీనమైనటువంటి చేతులకి ఏం చేయాలి? సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి, సహకరించే వాళ్ళు కావాలి, ఆయన చేతులకి భుజం వేసేవాళ్ళు కావాలి. కాబట్టి యెహోషువ వచ్చి ఇక నువ్వు పట్టుకున్న కాడికి సాల్లే, నువ్వు పక్కన జరిగి నేను పట్టుకుంటా అనలేదు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏమనలేదు? నువ్వు పట్టుకున్న కాడికి చాలే, ఇక నువ్వు చిన్నోడు, నేను పెద్దోడిని, నేను పట్టుకుంటే ఇక జరుగు అని అనలేదు. కానీ అలా అనకపోవడమే మోషేకి సపోర్ట్ ఇవ్వడం. ఒకటి, నువ్వు చిన్న, నేను పెద్ద, ఏమంటారు, నేను నీకంటే పెద్దోడిని అని అలా అనకుండా ఉండడమే మోషేకు అహరోన్ ఇచ్చినటువంటి ఫస్ట్ సపోర్ట్. అది రెండో సపోర్ట్ ఏంటంటే అతని చేతులను సపోర్ట్ చేసి పట్టుకొని నిలబడడం రెండవ సపోర్ట్. కాబట్టి సహోదరులు ఏం చేయాలంట? మన సహోదరులకి వారు ఎక్కడ బలహీనంగా ఉన్నారో, వాళ్ళ చేతులు ఎక్కడ బరువు ఎక్కినాయో, వాళ్ళు ఎక్కడ నమ్మలేకపోతున్నారో, ఎక్కడ విశ్వాసం ఉంచలేకపోతున్నారో అక్కడ మనం ఏం చేయాలంట? సపోర్ట్ చేయాలి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. అమాలేకీయులను మనం ఎలా గెలవాలి? అమాలేకీయులు అనేటువంటి ఆ యొక్క సహోదరుల మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని మనం ఎలా అధిగమించాలి? అమాలేకీల మీద ఎప్పుడు మనం విజయం పొందుతాము అంటే ఒక సహోదరుడు ఇంకొక సహోదరునికి సపోర్ట్ చేసినప్పుడే విజయం పొందుతారంట. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తి. ఏది క్రీస్తు నియమం? క్రీస్తు నియమం ఏది అట? ఒకని భారములు ఒకడు భరించడం అనేది క్రీస్తు నియమం. నీకు నువ్వుగా ఒంటరిగా బ్రతకడం క్రీస్తు నియమం కాదు. హల్లెలూయా. మనముగా బ్రతకడం. కొంతమంది సమాజం నుండి సపరేట్ అయిపోతారు, ఫ్యామిలీ నుంచి సపరేట్ అయిపోతారు, సంఘం నుంచి సపరేట్ అయిపోతారు. సపరేట్ అయిపోయి నేను నా దేవుడు అనే దాంట్లో బతికేసిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలా అంగీకరించాడు.
నీకు నీవుగా ఒంటరిగా భక్తి చేయడం, ఒంటరిగా దేవుని వెంబడించడం, ఒంటరిగా సమాజంలో ఉండకుండా ఒంటరిగా బ్రతకడం దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటి? దేవుని నియమం ఏంటి? క్రీస్తు నియమం ఏంటి అంటే ఒకరి భారములను ఒకడు భరించుట అనేది ఇది క్రీస్తు నియమము అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకు క్రీస్తు నియమం? ఎందుకు క్రీస్తు దగ్గరికి మనం రావాలి? ఎందుకు దేవుని మీద ఆధారపడాలి? ఎందుకు సంఘముతో సమాజంతో మనం నిలిచి ఉండాలి? మోషే చేతులెత్తుతని ఎందుకు ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు అంటే ఇశ్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక సంపూర్ణత ఎక్కడ ఉంది అంటే మోషే ఎత్తిన చేతుల్లో ఉంది. ఇలా బలమంతా ఏంది? యెహోషువ పట్టుకున్న కత్తిలో లేదు. హల్లెలూయా. యెహోషువ పట్టుకొని నిలబడ్డ కత్తిలో లేదు. వాళ్ళ యొక్క బలం ఎక్కడ ఉంది అట? మోషే ఎత్తిన కర్రలో ఉంది, ఆయన చేతుల్లో ఉంది వాళ్ళ బలమంతా. ఇశ్రాయేలుల బలమంతా ఎక్కడ ఉంది అంటే ఒక సహోదరుడు ఇంకొక సహోదరునికి సపోర్ట్ చేస్తూ నిలబడే ఆ ప్లేస్ దగ్గర ఏముందట? వాళ్ళ యొక్క బలము దాగి ఉంది అంటాడు. అందుకని క్రీస్తులో దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత దాగి ఉంది అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తులో ఏముంది? ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తా ఉంది. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత. హల్లెలూయా. ఎక్కడుందట? ఎక్కడుంది? దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ దాగి ఉంది? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ దిగి వచ్చినటువంటి ఆ శరీరమునందు ఏముందంట? దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు శరీర రూపకంగా నివసిస్తూ ఉన్నది అంట. కాబట్టి అందుకని మనం క్రీస్తునందు ఈ నామమును తప్ప మరి ఏ నామమున నీకు రక్షణ కలగదని ఎందుకంటున్నాడంటే ఆ నామముననే సర్వ పరిపూర్ణత దాగి ఉంది. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున, అది ఎంత గొప్ప నామమైనా సరే రక్షణ పొందలేము. రక్షణ మనము పొందలేము. రక్షణ పొందాలంటే ఎక్కడికి రావాలి? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడైతే దాగి ఉందో ఆ నామమున మనకు రక్షణ కలుగుతుంది. అందుకనే నీ ఛాలెంజెస్ అన్నిట్లో కూడా క్రీస్తు అనే నామాన్ని పట్టుకొని ఆ నామము మీద ఆధారపడితే నీకు విజయం ఉంటుంది. సైన్యములకు అధిపత్యగు యెహోవా నామమున ఆయన కొండ మీద ఏమంటారు? చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక సహోదరుడు ఇంకొక సహోదరునికి సపోర్ట్ చేస్తూ నీకేదైనా ఒక కొత్త విషయం అర్థమైంది అంటే అది వెంటనే ఏం చేయాలంట? నీ సహోదరునికి పంచుకోవాలి, నీ సహోదరురాలికి దాన్ని పంచుకోవాలి. సపోర్ట్. ఆత్మీయంగా నువ్వు ఒక దాన్ని అర్థమైంది నీకు అంటే దాన్ని ఇతరులకు ఏం చేయాలంట? షేర్ చేయాలి. అక్కడే మన యొక్క బలము దాగి ఉంటుంది అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఇది మనం నేర్చుకునే విషయం ఏంటంటే అమాలేకు లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు, అలాంటి ఛాలెంజెస్ మనకు ఎదురైనప్పుడు మనం ఎలా దానిని ఎదుర్కోవాలి, ఎలా మనం గెలవాలి? మన యొక్క గెలుపు దేని మీద ఆధారపడి ఉంది అంటే సహోదరుల ఐక్యత మీద ఆధారపడి ఉంది. ఫిలిప్పీ 2:1. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. సో కాబట్టి ఏ హెచ్చరిక అయినా, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా ఏదైనా ఉంది అంటే అది ఏంటి అంటే నీమంటారు? నీ పొరుగువాన్ని, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించే విషయంలో, నీ సహోదరుని ప్రేమించే విషయంలో నువ్వు నిలిచి ఉండాలి అంటున్నా. ఇది దేవుని నియమం, ఇది క్రీస్తు నియమం. ఇప్పుడు మామూలుగా మనకు ఫస్ట్ మన పొరుగువాడు ఎవడైతాడు? మొట్టమొదట మన పొరుగువాడు ఎవడైతాడు? ఇప్పుడు నాకు ఫస్ట్ పొరుగువాడు ఎవడైతాడు? నా అన్నదమ్ములు నాకు పొరుగు వాళ్ళు అవుతారు. తర్వాత నా బంధువులు నా పొరుగు వాళ్ళు అవుతారు. తర్వాత
నా చుట్టూ నివసించే వాళ్ళు నా పొరుగు వాళ్ళు అవుతారు. సో కాబట్టి యేసయ్య మంచి సమరయ్యను కథ స్టోరీ చెప్పిన దగ్గర కూడా మనం చూస్తాం. మంచి సమరయ్యని స్టోరీలో హల్లెలూయా ఒక దెబ్బల చేత కొట్టబడినటువంటి ఒకడు 10వ అధ్యాయం లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాము. మంచి సమరయ్యని స్టోరీలో కూడా నీ పొరుగువాడు ఎవడు అంటాడు. అక్కడ ఎవడు పొరుగువాడు అంటే ఎవడైతే నీకు సపోర్ట్ చేశాడో, ఎవరైతే నీకు సహకరించాడో, ఎవడైతే నేను నీ బాధలో పరామర్శించాడో వాడే నీ పొరుగువాడు అనే మాట మనం చూస్తాం 10వ అధ్యాయం 30వ వచనం నుంచి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళ వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వాని ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. సో కాబట్టి ఎవరు నా పొరుగువాడు అని ఆలోచన చేస్తే మన చుట్టూ చాలా మంది కనబడతారు. ఒకటి మన రక్త సంబంధికులు మన పొరుగువారు, మన బంధువులు మన పొరుగువారు, మన సంఘస్థులు మన పొరుగువారు, లేకపోతే మన 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 చుట్టూ నివాసం చేస్తున్నటువంటి వారు మన పొరుగువారు, మన సమాజం మన పొరుగువారై ఉంటున్నారు. కాబట్టి పొరుగువారు మన చుట్టూ ఉన్నారు. అయితే ఆ పొరుగువారికి మనం ఏం చేయాలంట? సపోర్ట్ చేయాలి. హల్లెలూయా. సో కాబట్టి అమాలేక అనేటువంటి ఐడియాలజీని మనం ఎలా జయించాలి? అమాలేక అనేది ఏంటంటే అన్యజనుల మొదలుబాటు. అది అమాలేకి అనే ఆ ఐడియాలజీ ఏంటంటే దేవునికి భయపడక యెహోవా సింహాసనమునకు వ్యతిరేకంగా చెయ్యి ఎత్తినటువంటి వాడు అమాలేకు. అవిశ్వాసానికి మొదలువాడు అమాలేకు. సో కాబట్టి ఆ అవిశ్వాసాన్ని దాన్ని మనం ఎలా జయించాలి? హల్లెలూయా. ఎలా జయించాలంట? సహోదరుడు మరొక సహోదరునికి సపోర్ట్ చేస్తూ ఏం చేయాలి? అమాలేకును జయించాలి. సో కాబట్టి నీ విజయం ఎక్కడ దాగి ఉంది? మన విజయం ఎక్కడ దాగి ఉంది అంటే మనం ఇంకొకరికి చేసేటువంటి సపోర్టింగ్లో దాగి ఉంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఐడియాలజీ, అవిశ్వాసం అనే ఐడియాలజీ, సహోదరునికి మధ్యలో ద్వేషం పెట్టేటువంటి ఐడియాలజీని దాన్ని మనం జయించాలి. ఎలా అంటే సహోదరుణ్ణి ఆదుకొనుట ద్వారా. అందుకని మీరు ఒకని భారములు ఒకడు భరించుడి అనే మాట మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరైతే సపోర్ట్ చేస్తారో, బలహీనంగా ఉన్న వారిని ఎవరైతే బలపరుస్తారో, లేకపోతే బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడే వచ్చి బలము దయచేయాలి, దేవుడే సహాయం చేయాలి. దేవుడే ఎప్పుడు సహాయం చేయడు వచ్చి. ఎందుకంటే నీకు సహాయం చేయడానికి నీ పక్కన ఎవరిని పెట్టాడంట? పొరుగువాడిని పెట్టాడు, సహోదరుని పెట్టాడు. చదవండి 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఇది చాలా కష్టం. ఇది సరేలుగా డబ్బులు సాయం చేయమంటే చేస్తాం ఏమండి, మాట సాయం చేయమంటే చేస్తాం, సమయం అంటే ఇస్తాం, కానీ ప్రాణం అంటే మనము కూడా మన సహోదరుల కోసము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. నువ్వు బయటోడికి పెట్టకపోయినా పర్వాలేదు, నీ సహోదరునికి, నీ రక్త సంబంధి కోసం నువ్వేమైనా చేయగలవా? ఈ దినాల్లో ఎంతమంది అన్నదమ్ములు అసలు మాటలు ఉండవు, బయట వాళ్ళతో చాలా మాట్లాడుకుంటాం, బయట వాళ్ళతో ఫ్రెండ్షిప్లు ఉంటాయి, బయట వాళ్ళతో ఇంకేదేదో ఉంటాయి, కానీ మన బ్లడ్ రిలేషన్స్తో మనకు సంబంధాలు ఉండవు, మన ఒక తల్లి పిల్లల మధ్యలో సంబంధాలు ఉండవు. కనీసం సపోర్ట్ చేసుకోం. ఏదైనా ఆపద వచ్చింది నా తమ్మునికి, ఏదైనా ఆపద వచ్చింది మా అన్నకి, ఏదైనా సపోర్ట్ చేద్దాం. వాడు అవసరతలో ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నా బ్రదర్ ఆయన కోసం. ఎవరు? నీ తమ్ముడు.
నా తమ్ముని కోసం నేను ప్రార్థన చేస్తున్నా, సపోర్ట్ ఎవరు చేయాలి, సహాయం ఎవరు చేయాలి? దేవుడే సహాయం చేస్తాడు. అవసరతలో ఉన్నప్పుడు దేవుడే సహాయం చేయడానికి నేను పెట్టలే పక్కన, లేకపోతే నీ తల్లికి ఒక్కనే ఇచ్చేటోడు ఆయన. ఓ 2-3 ఇచ్చాడు కదా, నీ పక్కన వాడికి నీ అవసరం ఉంది. ఆ అవసరతలో సపోర్ట్ చేయడానికి పక్కన ఎవరు ఉండాలి? సహోదరుడు నిలబడాలి. మొట్టమొదట నిలబడాల్సిన ఎవరంటే ఎవడో బయటోడు వచ్చి నిలబడడం కాదు, ఫస్ట్ మనోడు నిలబడాలి. హల్లెలూయా. సో వాడి సహోదరుడు ఇంకొక సహోదరునికి సపోర్ట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలంట? చదవండి అన్నమాట. అది కూడా 1 యోహాను 4:20. 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ఏమవుతున్నాడట? అతడు అబద్ధికుడు అవుతున్నాడు. నువ్వు అబద్ధికుడివి. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ నీ సహోదరుణ్ణి నీవు ద్వేషిస్తున్నావు. సహోదరుని ద్వేషించే ప్రతి ఒక్కరు కూడా అబద్ధికుడు. నువ్వు దేవుణ్ణి కూడా ప్రేమించట్లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది అంటాడు. అందుకని నీవు ఇతరులకు విమోచకుడు అవ్వాలి, ఇతరులు నీకు విమోచకులు అవ్వాలి. విమోచకుడు అంటే, విమోచకుడు అని ఎవరిని అంటాం? క్రీస్తుని మనం విమోచకుడు అంటాం. దేవుడు మన విమోచకుడై ఉన్నాడు. అలాగే మనము కూడా ఇతరులకు విమోచకులం అవ్వాలి. అందుకని పేదవారికి మనం ఏదైనా హెల్ప్ చేయాలి, అవసరతలో ఉన్నవారిని మనం ఆదుకోవాలి. అప్పుడు ఆదుకున్నప్పుడు మనం ఏమవుతామంట? ఇతరులకు నీవు విమోచకుడవు, క్రీస్తు అవుతావు. అయితే ఇతరులు కూడా నీకు, నీ అవసరతలో ఇతరులు నీకు సపోర్ట్ చేసినప్పుడు ఇతరులు నీకు విమోచకులు, క్రీస్తులు అవుతున్నారు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. 1 పేతురు పత్రిక 1:22 మీరు సహోదరుల మధ్య మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి అంటాడు. కానీ మనకేం కనబడుతూ ఉంటుంది? మిక్కటమైన ద్వేషం కనబడుతూ ఉంటుంది. 1:22 మీరు క్షయబీజము నుండి కాగా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. చూడండి, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండడం, సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండడం. ఆ ఐక్యత ఎలా ఉండాలి అంటే మోషే అహరోనులాగా ఉండాలి అంట. ఈయన చేతులు బరువెక్కినప్పుడు ఆయన వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈయనని అభిషేకించాల్సి వచ్చినప్పుడు మోషే వచ్చి అభిషేకం చేస్తూ ఉన్నాడు. నేను పెద్దోడిని కదా, నేను చిన్నోడిని కదా అని ఏమంటారు, ఈ తారతమ్యాలు ఏవి వారి మధ్యలో లేవు. హల్లెలూయా. సో ఆ ప్రేమలే వారిని హెచ్చించినాయి, వారిని ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణమైనాయి. ఒకడేమో ప్రధాన యాజకుడైనాడు ఆ సమాజంలో, ఒకడేమో 20 లక్షల మందిని నడిపించే నాయకుడైనాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందించగలిగిన నాయకుడైనాడు మోషే. కారణం ఏంది? సహోదరుల మధ్య వారు కలిగి ఉన్న ఐక్యత, యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే మనం ఏమైనా చేయొచ్చు, సంఘంలో ఏమైనా చేయొచ్చు, సమాజంలో ఏమైనా చేయొచ్చు, కానీ దేవుని చిత్తం ఏంటో దానిని గ్రహించి, ఇప్పుడు ఎలాగ మనం గలతీ పత్రిక 6:2 చదివాం కదా, ఇది క్రీస్తు నియమము అన్నాడు. దేవుని నియమం, క్రీస్తు నియమం ఏంటి అంటే సహోదరులు ఒకరి భారములను ఒకరు భరించాలి. ఒకరి భారములు ఒకరు భరించుట అనేది ఏంటంటే అది క్రీస్తు నియమం, దేవుని నియమం. అది ఆ నియమాన్ని మనం ఫాలో అవ్వాలి. అందుకనే అంత్యదినములో మత్తయి సువార్త 7:21 మనం చూస్తాం, చాలామంది అంత్యదినమున వచ్చి దేవుని దగ్గర అంటారంట, ప్రభువా మేము అద్భుతాలు చేయలేదా, మేము స్వస్థపరచలేదా, మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, మేము ఈ కార్యం చేయలేదా, ఆ కార్యం చేయలేదా అంటే అప్పుడు ఆయన ఏమంటాడట? 21 ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఎవరు ప్రవేశిస్తారంట? ఆయన చిత్త ప్రకారం, ఆయన మాట ప్రకారము, ఆయన నియమం ప్రకారం ఎవరైతే
ఫాలో అవుతారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అంట. క్రీస్తు నియమాన్ని విడిచి మనం వేరే వేరే ఏదైనా చేసినా సరే, చాలామంది ఆ రోజు వచ్చి అడుగుతారంట, ప్రభువా మేము ఇది చేయలేదా అది చేయలేదంటే, గెట్ అవుట్, మీరెవరో నాకు తెలియదు. ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యంలో చేరడు, నా తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేస్తాడో వాడు మాత్రమే పరలోకానికి వస్తాడు అంటాడు. కాబట్టి సహోదరుడు ఇంకొక సహోదరునికి సపోర్ట్ చేయడం, ద లా ఆఫ్ ఇబూమ్ అని ఋతు గ్రంథంలో ఉంటుంది. ఒక సహోదరుడు తన పిల్లలు లేకుండా చనిపోతే ఆ సహోదరునికి ఏం చేయాలంట, తన యొక్క సహోదరుడు తన వారసత్వం నిలబడేటట్లుగా చేయాలి అని అక్కడ మనం చూస్తాం. అంటే ఒక సహోదరుడు తన సహోదరుని యొక్క వారసత్వం ఆగిపోవద్దు, అతని పేరు భూమి మీద లేకుండా తుడిచివేయబడకూడదు అనేది సపోర్ట్ చేసే దాంట్లో ఉంటుంది. అదే మా అమాలేకి దగ్గర దేవుడు అంటున్నాడు ఏమని, భూమి మీద వాని పేరు తుడిచివేయబడాలి అంటున్నాడు. యూనిటీ లేకుండా చేసే, ద్వేషం కలిగించే ఆ అమాలేకు యొక్క ఐడియాలజీని మనం చంపేయాలి. మనం పోయిన వారం చూసాము, మన మధ్యలో ద్వేషము లేకుండా సహోదరుల మధ్య ఉన్న ద్వేషాన్ని ఎలా జయించాలి? కారణము లేని ద్వేషము కలిగి ఉన్నాం, కారణము లేని ద్వేషాన్ని మనం ఎలా జయించాలి? కారణము లేని ప్రేమలు చూపించి అన్నమాట. కారణం లేకుండా ప్రేమ చూపెట్టగలమా? కారణం లేకుండా ద్వేషం చూపెట్టగలం. ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. కారణము లేని ద్వేషాన్ని మనం ఎలా జయించాలి అంటే కారణము లేని ప్రేమ చూపించి. అందుకని సహోదరుని మీద ప్రేమించాలి. ఎవరినైనా ఒకరిని మనం ప్రేమించాలంటే, ఎవరినైనా ఒకరిని మనం ఇష్టపడాలంటే, ఎవరినైనా ఒకరికి మనం సపోర్ట్ చేయాలంటే, వారి భారములు మనం భరించాలంటే ఒట్టినే కారణం లేకుండా అలా చేయగలిగితేనే దేవుని ప్రేమ నీలో ఉన్నట్టు. అందుకని అంటాడు ఏమని, ఒకడు నన్ను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే ప్రతివాడు సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమిస్తే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. నీ సహోదరుని ద్వేషిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే నీవు అబద్ధికుడివి అంట. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఈ అమాలేకు అనేవాడు ఎవడంటే సహోదరుల మధ్య జగడము పుట్టించువాడు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. 16వ వచనం నుండి. 7 ఆయనకు హేయములు, అవేవనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు చేయు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులను, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును నా కుమారుడా యెహోవాకు హేయుడు అన్నమాట. హల్లెలూయా. సో కాబట్టి దేవునికి అసహ్యకరమైనవి, దేవునికి హేయమైనవి 6 గలవు, 7 గలవు. అందులో సహోదరుల మధ్య జగడము పుట్టించుట అనేది దేవునికి ఎలాంటి విషయం అంటది? హేయమైనటువంటి విషయం, ఆయన అసహించుకునే విషయం అంటది. జగడం కలిగించడం అసహించుకోవడం అయితే వాళ్ళిద్దరూ ఐక్యంగా ఉండడం ఎంత మనోహరమో. ఏమంటాడు? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. సో కాబట్టి దేవునికి ఇష్టమైన దాన్ని, దేవుడు ఆనందపడే దానిని మనము మన జీవితంలో ఏం చేయాలంట? కలిగి ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదరుడు ఇంకొక సహోదరుణ్ణి ఆదుకునేవాడు. సహోదరుల ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఉండాలంట. అనురాగము గలవారై ఉండాలంట. సో చాలా మంది జీవితాలలో సహోదరుల మధ్య అనురాగాలు లేవు, ప్రేమలు లేవు, ఇంకేం లేవు, మాటలు లేవు. చిన్న చిన్న విషయాల దగ్గర మనస్పర్ధలు వచ్చి ఏమంటారు, లైఫ్ లాంగ్ మాట్లాడుకోకుండా ఉన్న సహోదరులు మనం చూడగలం. చంపుకున్న సహోదరులను కూడా మనం చూడగలం. హల్లెలూయా. సో కాబట్టి
సహోదరుల మధ్య ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఈ మోషే అహరోనుల ద్వారా లేకపోతే అమాలేకి యొక్క యుద్ధము ద్వారా మనం నేర్చుకునే విషయం, అమాలేకీలను వాళ్ళు ఎలా గెలిచారు అంటే ఐక్యత ద్వారా గెలిచారు, యూనిటీ ద్వారా గెలిచారు. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం ద్వారా ఆ అమాలేక అనేటువంటి ఆ ఐడియాలజీ, సహోదరుల మధ్య జగడం పుట్టించే ఆ ఐడియాలజీని వాళ్ళు చంపివేశారు. ఎలాగంటే వీరు ఐక్యతగా ఉండడం వలన దానిని జయించారంట. హల్లెలూయా. అందుకని సహోదరుల మధ్య ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అంటాడు, స్థిరముగా ఉండనీయుడి అంటాడు, ఒకని కొరకు ఒకడు ఘనముగా ఎంచుకొనుడి అంటాడు, ఒకని కొరకు ఒకడు ప్రాణము పెట్టేంత బద్ధులై ఉండాలి అంటాడు. సో కాబట్టి మనము మన పొరుగు వారి విషయం, ఎందుకంటే ఎందుకు ఈ మాట పదే పదే నువ్వు ప్రతి మెసేజ్లో ఈ టాపిక్ ఫైనల్గా ఉంటుంది. ఏది? నేను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకంటే దీని చుట్టే అంతా తిరుగుతూ ఉంటుంది. యేసుప్రభువు వారు చెప్పిన ప్రతి బోధలో దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 10 ఆజ్ఞలలో మనం చూస్తే నరహత్య చేయకూడదు. ఎవరిని చేయాలి? నరహత్య చేయాలంటే పొరుగువాడినిగా. దొంగతనం చేయకూడదు. ఎవరిది చేయాలి? పొరుగువాడిదిగా. వ్యభిచరించకూడదు. ఎవరిని చేయాలి? పొరుగువారితోనే కదా. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎవరితో? పొరుగువారితో కదా. నీ పొరుగు అనేది ఏది? ఆశించకూడదు. అంటే దేని చుట్టూ తిరుగుతున్నాయి ఈ ఆజ్ఞలన్నీ? పొరుగు అని చుట్టే. సో మన పొరుగువారు ఎవరు అంటే మన సహోదరులు, మన రక్త సంబంధికులు, మన బంధువులు, మన సంఘం, మన చుట్టూ నివసించేవారు, వీరందరూ మన పొరుగువారై ఉన్నారు. సో కాబట్టి అమాలేకు యొక్క యుద్ధము, ఆ యుద్ధాన్ని ఎలా గెలిచారు అంటే ఒక సహోదరుడు ఇంకొక సహోదరునికి సపోర్ట్ చేస్తూ గెలిచారు. యెహోషువ ఇంకొంతమంది మనుషులు వీళ్ళన్నారు మేము కింద యుద్ధం చేస్తాం అన్నారు. మోషే అహరోను ఊరులు కొండపైకి వెళ్ళి మేము ప్రార్థన చేస్తామన్నారు. ఎవరి పని వారు చేస్తూ ఆ యుద్ధాన్ని వాళ్ళు గెలిచారు. కాబట్టి మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు కదా, ఏమని? భూమి మీద అమాలేకు అనేటువంటి పేరు ఏం చేయాలంట? లేకుండా తుడిచివేయాలి. స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా మనం ఇప్పుడు దేన్ని తుడిచివేయాలి? ఈ సహోదరుల మధ్య ద్వేషము అనే దాన్ని భూమి మీద లేకుండా తుడిచివేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ కారణము లేని ద్వేషాలు లేకుండా తుడిచివేయాలి. దాన్ని తుడిచివేయాలంటే కారణము లేని ప్రేమలు నీవు చూపించాలి. కారణం లేని ప్రేమ చూపిస్తే ఊరుకోరు. ఈ అక్క ఏందో నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది, దీని వెనుక ఉద్దేశం ఏందో, మర్మం ఏందో, ఏం ఆశిస్తుందో కదా. ఏదో మనం ఒట్టిగానే ఏమైనా కారణం లేకుండా ఎక్కువ ప్రేమించామనుకోండి, అనుమానాలు వచ్చేస్తాయి. కారణము లేని ద్వేషాన్ని జయించాలంటే కారణము లేని ప్రేమలు మనలో కలిగి ఉండాలి. ఓ భర్త భార్య మీద కారణం లేని ప్రేమ చూపించాలి. ఓ అత్త కోడల మీద కారణము లేని ప్రేమ చూపించాలి. ఒక సహోదరుడు తన సహోదరుని మీద కారణము లేని ప్రేమలు చూపిస్తే విజయం మీ వెన్నంటి ఉంటుంది. దేవుడి ఈ మాటలు మన వెనుకిడిలో దీవించును గాక. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవునికి భయపడక యెహోవాకు, ఆయన సింహాసనమునకు ఎదురుగా చెయ్యి ఎత్తుట అనేది సహోదరుల మధ్య ఉన్న ద్వేషమును బట్టి. నీ సహోదరుని మీద నువ్వు ద్వేషం కలిగి ఉన్నావంటే నువ్వు దేవునికి భయపడట్లేదని అర్థం. నీ సహోదరుని మీద, నీ పొరుగువాని మీద కారణం లేని ద్వేషం చూపిస్తున్నావంటే నీవు యెహోవా సింహాసనమునకు వ్యతిరేకంగా నీ చెయ్యెత్తుతున్నావు. ప్రభువా, మా ఎదుట ఉన్న ఛాలెంజెస్ని మేము ఎదుర్కోవాలంటే ఇదిగో మోషేలాగా మేము చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తినప్పుడల్లా ఇశ్రాయేలీయులు గెలిచినారు అనే మాట చూస్తున్నాం. ప్రభువా, మేము ప్రార్థనలో మా చేతులెత్తి నీ మీద ఆధారపడినప్పుడల్లా మేము గెలుస్తాం నాయన. బలహీనమైనటువంటి బలహీనులు మా మధ్యలో ఉన్నప్పుడు ఆ బలహీనులకు మేము సపోర్ట్ చేసినప్పుడు మేము గెలుస్తాం. ఒకని భారములు ఒకడు భరించుట అనేది క్రీస్తు నియమము అని నీ వాక్యము తెలియజేస్తూ ఉంది. మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి అన్న మీ మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా వందనాలు. ఇదిగో ఈ సమయంలో
ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెబుతున్నాము, కానీ మా పొరుగు వారిని, మా సహోదరులను మేము ప్రేమించలేకపోతున్నాం. అలా ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం కూడా అబద్ధమే అని నీ వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఒకని కొరకు ఒకడు ప్రాణము పెట్టునంత బద్ధులమై ఉండాలని నీ వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రభా, నీకు వందనాలు. కృపదయ చేయండి. ఇక్కడ నన్ను ఈ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి విజయం వారి ప్రార్థనలో దాగి ఉంది. వారి విజయం తన సహోదరులకు సపోర్ట్ చేయటంలోనే దాగి ఉంది అన్న మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్న చేతులను, బలహీనంగా ఉన్న కాళ్ళను మేము బలపరుచున్నట్లుగా నీ కృప దయచేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మాకును అనుగ్రహించమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.